వైసీపీ నాయకులు ఎవరు అరెస్ట్ అయినా సరే, ఏ కేసులో అరెస్ట్ అయినా సరే, రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం అరెస్ట్ చేశారు. కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుంది. కక్ష సాధింపుకి పాల్పడుతూ అరెస్టులు చేస్తుంది అని వైసీపీ ఒక రొటీన్ పాట పాడిద్ది. ఎవరైనా వైసీపీకి సంబంధించిన నాయకుడు అరెస్ట్ అయ్యారు అంటే వెంటనే మిగతా నాయకులంతా ప్రెస్ మీట్లు పెడతారు. మీరు వల్లభనేని వంశీ అరెస్ట్ అయినప్పుడు చూడండి, తర్వాత పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయినప్పుడు చూడండి, మొన్న బొల్ల బ్రహ్మనాయుడు అరెస్ట్ అయినప్పుడు చూడండి, అంతకుముందు అంబటి రాంబాబు అరెస్ట్ అయినప్పుడు చూడండి, కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు చూడండి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయినప్పుడు చూడండి. వరుసగా వైసీపీ నాయకులంతా ప్రెస్ మీట్ పెట్టి అరెస్టుని ఖండిస్తారు, తీవ్రంగా వ్యతిరేకిస్తారు. కూటమి ప్రభుత్వం కావాలని కక్ష సాధింపుతో కేసులు పెట్టి మరీ అరెస్ట్ చేస్తుందని చెప్తారు. నిజానికి బొల్ల బ్రహ్మనాయుడు అరెస్ట్ అయింది తెలంగాణలో అరెస్ట్ అయినా సరే ఏదో కూటమి ప్రభుత్వం కావాలని వేధింపులకు పాల్పడుతుందనే మాట్లాడారు. అదేందో నాకు అర్థం కాలే. ఆయన అరెస్ట్ అయింది తెలంగాణలో అధికారంలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అయినా సరే దాన్ని కూడా కూటమి ప్రభుత్వం మీదకి నెట్టే ప్రయత్నం చేశారు. బొర్ర బ్రహ్మనాయుడు కుమారుడితో జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి మాట్లాడాడు. ఆ వీడియో కూడా వైరల్ అవుతుంది కదా. మరి కారుమూరు నాగేశ్వరరావు, అతను మాజీ మంత్రి, చాలా సీనియర్ నాయకుడు, బీసీ నాయకుడు. అతని కుమారుడు కారుమూరు సునీల్ అరెస్ట్ అయితే మరి ఈ విధంగా వైసీపీ నాయకులు ఎందుకు రియాక్ట్ కాలేదు? సహజంగా వైసీపీలో ఏ కుల నాయకుడు అరెస్ట్ అయితే ఆ కులానికి సంబంధించిన నాయకులంతా ప్రెస్ మీట్ పెడతారు. అంటే అరెస్ట్ అయిన నాయకుడు ఏ కులం అయితే ఆ కులానికి సంబంధించిన వాళ్ళంతా ప్రెస్ మీట్ పెడతారు. మరి ఇక్కడ ఒక బీసీ నాయకుడు అరెస్ట్ అయితే వైసీపీలో ఉన్న బీసీ నాయకులంతా ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు ఖండించలేదు? సహజంగా వాళ్ళు రొటీన్ పాట పాడాలి కదా. రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా అరెస్ట్ చేశారు, అక్రమ కేసులు పెట్టారు అని వరుసగా ప్రెస్ మీట్ పెట్టాలిగా. మరి ఎందుకు వైసీపీలో ఉన్న బీసీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టలేదు? అనిల్ కుమార్ యాదవ్తో మాట్లాడించవచ్చు, లేదు రాజమండ్రి మాజీ ఎంపీ భరత్తో మాట్లాడించవచ్చు, ఆ ఉత్తరాంధ్ర బీసీ నాయకులతో మాట్లాడించవచ్చు. కానీ ఎందుకో కారుమూరు సునీల్ అరెస్ట్ అయినప్పుడు వైసీపీ పెద్దగా రియాక్ట్ కాలే. ఈరోజు వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ప్రెస్ మీట్ పెట్టాడు. మరి ఎవరితో ప్రెస్ మీట్ పెట్టించకపోతే బాగోదు అనుకున్నారో ఏమో, నాగార్జున యాదవ్తో ప్రెస్ మీట్ పెట్టించారు. నాగార్జున యాదవ్ స్థాయి ఏంటి? ఇప్పుడు అప్కమింగ్ లీడర్, ఇప్పుడు ఎమర్జింగ్ లీడర్, వైసీపీ అధికార ప్రతినిధి మాత్రమే. కానీ ఆల్రెడీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు చాలామంది బీసీ నాయకులు వైసీపీలు ఉన్నారుగా. వాళ్ళంతా ఎందుకు మాట్లాడలే? నందిగాం సురేష్ అరెస్ట్ అయినప్పుడు కూడా ఈ రకమైనటువంటి వివక్ష నడిచింది. అంటే వైసీపీలో బీసీలు అరెస్ట్ అయినప్పుడు, లేదు ఎస్సీలు అరెస్ట్ అయినప్పుడు పెద్ద పట్టింపు ఉండదా? మళ్ళీ జోగి రమేష్ విషయంలో కొంత స్పందించారు. అదెందుకంటే డైరెక్ట్గా జగన్కి తాకే కుంభకోణం కాబట్టి స్పందించారా తెలీదు. కానీ ఎందుకో కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు విషయంలో, కారుమూరు నాగేశ్వరరావు కుమారుడు అని కూడా పక్కన పెట్టండి, అసలు ఆ పాయింట్ కూడా పక్కన పెట్టేస్తే, కారుమూరు సునీల్ మొన్నటి ఎన్నికల్లో ఏలూరు ఎంపీగా పోటీ చేశారు వైసీపీ తరఫున. అంటే ఎవరో కారుమూరు నాగేశ్వరరావు కుమారుడు అనేటి కూడా పక్కన పెడితే వైసీపీ ఎంపీ అభ్యర్థి ఏలూరు నియోజకవర్గం నుంచి. మరి అలాంటి వ్యక్తి అరెస్ట్ అయినప్పుడు పార్టీ మొత్తం రియాక్ట్ కావాలిగా, ఎందుకు కాలే? సో మొత్తానికి ఈరోజు కొద్దిగా కంటి తొడుపు చర్యగా నాగార్జున యాదవ్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు. దీని మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.